లేని జీవంలో మనం ఉంటే ఏం చేస్తాం? పాపం చేస్తాం. కానీ యవనేక్షలు ఉన్నాయి. కానీ ఒక అగ్నితో యోసేపు చంపుకొని ఏం చేశాడు? కృతజ్ఞత కలిగిన వ్యక్తి, కృతజ్ఞత జీవితాన్ని జీవిస్తూ ఆ పాపాన్ని ఏం చేశాడు? అది ఒక కాలుతో తగ్గట్టు, అంటే ఒక రాణి గారి తగ్గలేదేమో, ఒక ఎవరో అనుకో మొహమ్మద్ తల్లిసి ఉంటాడేమో, అంతేనా? యోసేపు పేరు అన్నట్టు ఫలించడు కొమ్మ, ఆ కొమ్మలానే జీవించాడు, ఫలిస్తూనే బతికాడు. అలాంటి గొప్ప వ్యక్తి. అర్థమవుతుందా? అలాంటి కృతజ్ఞత ప్రార్థన మనం రోజు చేసుకుంటాం. అర్థమవుతుందా? సమయానుసారం, లేకపోతే ఇలా పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వేం చేయకూడదు? తిరగకూడదు. పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అర్థమవుతుందా? నేను ఎంత కామెడీ చేస్తున్నా, అర్థమవుతుందా? నువ్వు ఒక్కడవే క్రైస్తవుడివి, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నేను కామెడీ చేస్తున్నారు, వీడు హల్లెలూయా గాడు రా, వీడు యేసు ప్రభు గాడు రా అని అంటే నీకేమవుతుంది? వెంటనే అదే బాడీ ఉన్నాడైతే కొట్టేస్తాడు.